ఛానల్ జేసీ ట్యుటోరియల్స్. సో ఈ యొక్క ఛానల్లో మొదటిగా పాలిటీ క్లాసెస్ గురించి నేర్చుకుందాం. వాటిలో మొదటి లెసన్ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం. సో వాటిలోని ముఖ్యమైన చట్టాలు గురించి నేర్చుకుందాం. రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొట్టమొదటి తత్వవేత్త అరిస్టాటిల్. చార్టర్ అనగా ఒక సంస్థకు తన కార్యక్రమాలను నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రం. ఈ రెగ్యులేటింగ్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన కాలంలో మొదటిగా మనం చూస్తాం. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన 1773 సంవత్సరం నుంచి 1757 సంవత్సరం వరకు జరిగింది. సో రెగ్యులేటింగ్ చట్టాల్లోని మొదటి చట్టాన్ని 1773 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలు నియంత్రించడానికి ఫస్ట్ చట్టం చేశారు. సో ఫస్ట్ లిఖిత చట్టంగా దీనిని పిలుస్తారు. వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫస్ట్ టైం రాజకీయ పరిపాలనా అధికారాలు ఈ యొక్క చార్టర్ చట్టం నుంచి ఇవ్వడం జరిగింది. మే 18, 1773 లార్డ్ నార్త్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. సో ఈ యొక్క వీటిలో 4 కార్యనిర్వాహక మండలిగా ఇవ్వచ్చారు. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్. నెక్స్ట్ బొంబాయి అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీలను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఆధీనంలో ఉంటారు. కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది 1774 సంవత్సరంలో. సో దీంట్లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులను నియమించడం జరిగింది. 20 yearsకి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార అనుమతి ఈ యొక్క 1773 రెగ్యులేటరీ చట్టంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టం, దీన్ని 1784 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. రెగ్యులేటింగ్ చట్టాల్లోని లోపాలను సవరించడానికి ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ ప్రతిపాదన చేశారు కాబట్టి దీనిని పిట్స్ ఇండియా చట్టంగా మనం పిలుస్తాం. సో వీటిల్లో ఇంపార్టెంట్ పాయింట్స్: ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య అండ్ రాజకీయ విధులుగా చేర్చడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను నూతన విభాగంగా అండ్ కంపెనీ రాజకీయ వ్యవహారాలుగా చూసుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను వాణిజ్య వ్యవహారాలు చూసుకోవడానికి పెట్టారు. కార్యనిర్వాహక మండలిలోని సభ్యులను 4 నుంచి 3కు తగ్గించడం జరిగింది. పార్లమెంటు నియంత్రణను మొట్టమొదటి అడుగుగా కూడా దీనిని పేర్కోవడం జరిగింది. ఎందుకు వలన అంటే కార్యనిర్వాహక మండలిలోని సభ్యులను 4 నుంచి 3కు తగ్గించడం ద్వారా. సో దీనిని మార్క్ అండ్ ఎంగిల్స్ ఏమని చెప్పారు అంటే కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడిన చట్టంగా కూడా దీనిని పిలుస్తారని మార్క్ అండ్ ఎంగిల్స్ పేర్కొన్నారు. సో తర్వాత ఉన్న చట్టాన్ని మనం 1793 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఈ యొక్క చట్టంలోని ఇంపార్టెంట్ టాపిక్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేయడం జరిగింది. సో మరలా 20 సంవత్సరాలు కంపెనీ వ్యవహారాలను పొడిగించడం జరిగింది. సో నెక్స్ట్ ఉన్న చట్టాన్ని మనం చార్టర్ చట్టం 1713గా పిలుస్తాం. సో మరలా 20 years ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను మరలా 20 సంవత్సరములు పొడిగించడం జరిగింది. కంపెనీకి వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనమైన సంస్థగా దీన్ని పంపించడం జరిగింది. ఈ సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ సంస్థను. సో ఈ యొక్క 1713 యొక్క చట్టంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్: స్థానిక సంస్థలకు పన్నులను విధించడం జరిగింది. భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం